నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరి పొలబోతు మనం చెప్పగలం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడెవరు బతుకేయడం అందరికీ తెలుసు. కానీ అది రాజకీయం. మేము జనసేన ఈ వైసీపీ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము డార్నిష్ చేయడానికి ప్రయత్నించాలంటే వాళ్ళ జీవితాలు నిజాలు పెట్టి చెప్పినా దానివల్ల సామాన్య ప్రజలకు ఏదైనా ఒక కించిత్ ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో స్పైస్ అప్ చేసి చాలా చప్పట్లు కూర్చుంది. ఎంతమంది సన్నాసులు ఉన్నారంటే వైసీపీలో. నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు ట్విట్టర్లో బాగుతున్నాడు. ఎందుకంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం అనుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడారో దీనికి 100 రెట్లు మాట్లాడగలిగే శాస్త్రీయం మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నెల్లూరులో కూడా వెటకారానికి చాలా ఎక్కువ తక్కువ నాకు తెలుసు. ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా తీసేసి పెద్దవాళ్ళైనా తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలుసు. ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలరు. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు. ఈ ఎలాంటి అంటే నిన్న వైసీపీ సంబంధించిన మినిస్టర్స్ మనుషులకి పథకాలు ముఖ్యమా, రోడ్లు ముఖ్యమా? ఏపీ బిజినెస్ ధర్మా ప్రసాద్ గారు ధర్మా రోడ్లు ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా అంటే ఇంట్లో కూర్చొని అన్నం పెట్టేస్తే బయటకు వెళ్ళాలి, పని చేద్దాం అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళు ఆలోచించే విధానం ఎంత లో ఐక్యూ ఉందంటే మళ్ళీ పరిపాలించే లీడర్స్ కి ఇవాళ మినిస్టర్లకి ఎంత లో ఐక్యూ ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడర్ వైసీపీ ఎమ్మెల్యే ఎంత రిడిక్యులస్ గా మాట్లాడారంటే చదువులు ఎక్కువ చదవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. రోడ్లు ముఖ్యం కాదు, ఇంట్లో డిగ్రీ రోడ్లు వెళ్ళదా? నిన్న రోజు మనిషిలో రోడ్లు ఉన్నాయి కదా, ఆయన కూర్చోలేదు. సరే ఇది ఏర్పడిస్తే ఒక్కొక్కరికి కదా ఇక్కడికి మీ ఎమ్మెల్యే కాకుండా అతను శాసనసభలో ఏం మాట్లాడతాడు, ఏమవుతాడు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అంటే చాలా రిడిక్యులస్ గా విమర్శించేటువంటి వ్యక్తి. అతని గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఎప్పుడు చెప్పరా. అప్పుడు మన కార్యకర్తలే గట్టిగా సమాధానం చెప్పారు. గౌరవం ఎక్కువ వస్తాయంటే ఇంకొక 1 year వస్తుందండి. 4-3 సంవత్సరాలు చెప్పారు దిగిపోయాడు. ఇంకొక మినిస్టర్ వచ్చాడు అంబటి రాంబాబు అని, ఆయన ఒకసారి చెప్పాడు త్వరలో వస్తాయని. ఇప్పుడు ఎప్పుడు వస్తే చెప్పలేమన్నాడు. అంటే పరిపాలన అనేది ఒక కామెడీ అయిపోయింది. ఎందుకంటే ఎలాగూ జనానికి ఓటుకి అమౌంట్ ఇస్తే చర్చకి గెలిపిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వాలకు మోసాలకి మాయకి మాత్రం పడకండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఎందుకంటే ఇవాళ మాకు మేము రిటైర్ అయిపోయిన వయసు మాది, కానీ ఇంకా ఏదో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంది. అందుకంటే నుంచి మేము ఆలోచించారు. ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు, అరే మనం బతికేసాం ఈ భూమి మీద, మనకు రావాల్సిన మనం ఎట్లా బతకాలో బతికాం, నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారు, ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణం పెట్టారా? ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసి వాతావరణాన్ని నాశనం చేస్తున్నా ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన పిల్లలు బలవాలా, మీ పిల్లలు బలవాలా? ఇది మా ఆలోచన. అందుకే మాకు ఎటువంటి కోరిక లేదు, మంచి వ్యక్తి రావాలి. అది హ్యాపీ టు బి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన
ఆయనకి మా వంతు ఏం చేయగలం, మా భుజం ఎంతవరకు కాయగలం అంతవరకు